మనం డేటా సెంటర్ గురించి వినే ఉంటాం, కానీ అండర్ వాటర్ డేటా సెంటర్ గురించి తెలుసా? అదే మైక్రోసాఫ్ట్ వారి ప్రాజెక్ట్ నాటిక్. నార్మల్గా ల్యాండ్ మీద ఉన్న ఒక డేటా సెంటర్ని మెయింటైన్ చేయాలంటే చాలా హై మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. సర్వర్స్ 24/7 రన్ అవుతూ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటాయి, ఎస్పెషలీ ఏఐ కోసం యూజ్ చేసే జీపీయూస్. ఈ ప్రాసెస్ అంతా చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దీనివల్ల వచ్చే హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ని ప్రివెంట్ చేయాలంటే కూలింగ్ సిస్టమ్స్ ద్వారా మాత్రమే చేయాలి. కానీ డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే పవర్లో 30-50% కూలింగ్ సిస్టమ్సే కన్జ్యూమ్ చేస్తాయి. దీంతోపాటు స్పేస్ లిమిటేషన్స్, సెక్యూరిటీ థ్రెట్స్, ఇలా మరిన్ని మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ప్రాజెక్ట్ నాటిక్. దీన్ని మైక్రోసాఫ్ట్ 2018లో లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా సర్వర్స్ని ఒక క్యాప్సూల్లో ఉంచి దాన్ని స్కాట్లాండ్ దగ్గర ఓషన్ వాటర్లో డిప్లాయ్ చేసింది. అసలు వాటర్లోనే ఎందుకు అంటే, ఓషన్ వాటర్ న్యాచురల్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి. ఈ ప్రాజెక్ట్ని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్తో రన్ చేశారు. ఓవరాల్గా ఎనర్జీ కన్సంప్షన్ తగ్గి రిలయబిలిటీ పెరుగుతుంది. 2 years పాటు రన్ చేసి ఫైనల్గా 2020లో ల్యాండ్కి రిట్రీవ్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ ఏంటంటే లో ఎనర్జీ కాస్ట్, లెస్ మెయింటెనెన్స్, లెస్ ఫెయిల్యూర్ రేట్. ఇందులో కొన్ని లిమిటేషన్స్ అండ్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. వన్స్ ఈ డేటా సెంటర్ని వాటర్లో డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని రిపేర్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాగే మెరైన్ ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఇక ఫ్యూచర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఏంటి అంటే మనం వేచి చూడాల్సిందే.